వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను శుక్రవారం కదా పూజ చేసుకుంటున్నాను. 3 వారాల నుంచి కుదరలేదు నాకు. ఈరోజే అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ చేసి పూజ చేద్దామని చూస్తున్నాం. పులిహోరకి చింతపండు అయితే మరగబెడుతున్నాను. రైస్ అవుతుంది. గారెలకైతే బొబ్బర్ నానబెట్టాను. చూడండి, పులిహోరకు తాలింపు అయితే వేసేస్తున్నాం. తాలింపు వేసి పక్కన పెట్టేసుకుంటే మనం మిగతా పనంతా చేసేసుకోవచ్చు. చల్లారిపోతుంటుంది. పులుసు కూడా మరిగిపోయింది. గారెల కోసం పచ్చిమిర్చి అల్లం వేసాను. బొబ్బర్లు కూడా వేసేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ చేసాక చూపిస్తాను. రైస్ కూడా మరిగిపోయింది. సిమ్లో పెట్టేస్తాం. తాలింపు అయితే రెడీ అవుతుంది. ఇదైతే మిక్సీ అయిపోయింది. ఒక పచ్చిమిర్చి నలగలేగా కోసేసాను. జీలకర్ర, పసుపు, ఉప్పు వేసాను. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. వేసుకొని నీట్గా కలిపేస్తాం. రైస్ అయితే రెడీ అయిపోయింది. వేసిన వేసుకొని చల్లారి పెట్టుకుంటే పులిహోర రెడీ అవుతుంది. తాలింపు వేసేస్తాను. మనం మరగబెట్టుకున్నాం కదా, పులుసు వేసేస్తాం. ఇప్పుడు మనం సేమియా కేసరి చేసుకున్నాం. దానికోసం కొంచెం నెయ్యి వేడి చేస్తున్నాం. ఈ నెయ్యిలో జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి వేయించుకోవాలి ఎర్రగా. జీడిపప్పులు అయితే వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే సేమియా వేసుకున్నాం. గ్లాస్తో వేసాను. అన్నీ ఈ గ్లాస్తో మెజర్మెంట్స్ వేసుకున్నాం. ఎర్రగా వేయించుకోవాలి, మాడకుండా. చూడండి, సేమియా అయితే ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకున్నాం. ఒక గ్లాస్ సేమియా కదా, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. ఇది ఉడకాలి. ఉడికినాక మనం మిగతా ప్రాసెస్ చెప్తా. నీట్గా దగ్గర ఈలోపు గారెలకు ఇంకో బాండ పెట్టేశాను. పులిహోర అయితే రెడీ అయిపోయింది. గారెల పిండి, షుగర్ ఏం చేసా అంటే నేను ఒక గ్లాసు సేమియాకి 1/2 గ్లాస్ షుగర్ తీసుకున్నా. మీకు కావాలంటే నిండుగా అయినా తీసుకోవచ్చు. మీరు తీపి తినేదాన్ని బట్టి ఉంటుంది షుగర్ అనేది. చూడండి, ఒక 70% ఉడికింది. ఇప్పుడు పంచదార వేసేసుకోవాలి. ఒక యాలక్కాయ కూడా వేసాను. ఒక ఇలాచి దంచి వేసాను. ఇప్పుడు మనం సిమ్లో పెట్టి ఉడకబెట్టుకున్నాం. నీట్గా పంచదార అంతా కరిగి కొంచెం పాకంలాగా వచ్చేస్తుంది. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, గారెలు అయితే వేసేస్తుంది. సేమియా అవుతుంది.
హోల్ అయితే పెట్టట్లేదు, నేను అమ్మవారికి కదా హోల్ పెట్టకూడదని పెట్టట్లేదు. చూడండి సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అవన్నీ వేసేసుకున్నాం. వేసుకొని నీట్గా కలుపుతాం. చూడండి వాటర్ అసలు ఏమీ లేకుండా ఎలా అయిందో. కావాలంటే ఫుడ్ కలర్ వేసేసుకోండి, లేకపోతే లేదు. సేమియా అయితే ఆఫ్ చేసేస్తున్నాను. గారెలు అనేది ఇంకొక బ్యాచ్ వేసాను. అమ్మవారికి వడిబియ్యం వద్దామని వడిబియ్యం వేసి కలుపుతున్నాను. గుళ్ళోకి వెళ్ళి అక్కడ పోస్తాను. అమ్మవారికి ప్రతి ఇయర్ పోస్తాను. నెయ్యి వేడి చేసాను, కర్రీ పెట్టాను. ఆ శివాలయంలో అమ్మవారు ఉంటుంది, అంబేమాత. అలానే సరస్వతి మాత కూడా ఉంటుంది. ఎప్పుడిద్దరికి చూస్తారు నేను. చేసుకోవాలి. చూడండి మీషోలో అయితే నేను బౌల్స్ తీసుకున్నాను. ఇట్లా దేవుని పూజలకు ఉపయోగపడుతున్నాను. ఇప్పుడు వడిబియ్యంలో ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇవన్నీ పసుపు కుంకుమకి తీసుకున్నాను. సపరేట్గా గోధుమ, జీలకర్ర పౌడరు, నెయిల్ పాలిష్, సెంట్, అద్దం ఒకటి, కార్డ్ యాజ్ ఇట్ ఈస్, కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, అలాగే జాకెట్ ముక్కలు కూడా పెడతాను. అలాగే ఇక్కడ వేసుకోవాలి. ఇవన్నీ సరస్వతి గుళ్ళో ఇవ్వాలి కాబట్టి నేను ఒక కవర్లో వేసేసి అక్కడ పూజారి గారికి ఇచ్చేస్తాను. బ్లౌజ్ పీసెస్ కూడా పెడతాను. ఇప్పుడు చూడండి 2 బ్లౌజ్ పీసులు, ఒకటి గ్రీన్ రెడ్ పెట్టాను, ఒకటి పెట్టకూడదు కాబట్టి. ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాను. నేను చేస్తుంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకని అంతా అయిపోయాక వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఇక టెంపుల్కి వెళ్ళాలి ప్రసాదాలు తీసుకొని. చూడండి ఈ నగ తీసుకున్నాం మీషోలో అమ్మవారికి. అమ్మవారి దగ్గర పెడతా, అమ్మవారి దగ్గర మనకు ఉండు చూడాలి గుర్తుందా? ఖర్చు ఉంది అంతే. పసుపు కుంకుమ ఉందా? గంధం కూడా తెచ్చినావా? గంధం బంతి పూలు తెచ్చింది. అసలు
గంధం పెట్టి అతికించిన సర్వమంగళ మాంగళ్య శ్రీ లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగధామే సుందాసై భూత సమస్త దేవుడైక దీపాంతం శ్రీమన్మంత కటాక్ష లబ్ధవిభూష బ్రహ్మేంద్ర గంధారాం త్రైలోక్య ప్లేట్ ఇస్తారా? చూడండి ఇలా అయితే పూసాను అమ్మవారికి. వారికి ఇస్తే లోపల పెట్టేస్తారు అమ్మవారి దగ్గర. మనం లోపలికి ఎలా ఉండదు కదా. వచ్చిన నైవేద్యం రామ్ త్రైలోక్య శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి క్షీరలక్ష్మి పసుపు ఒకటి క్షీరలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా జగదీశ్వరీ సర్వమంగళ మాంగళ్యం చిక్లిత వసమే గృహే నిచదేవి మాతందు వాసమే అర్థం సువర్ణం హేమమాలి సూర్యాంధర్మై లక్ష్మి జాతవేద మమావహ తామవహ జాత వేదో లక్ష్మీ మన్వగామి పద్మప్రియ పద్మిని పద్మహస్తే పద్మాలయ పద్మధరా దాక్షి విష్ణుప్రియ విష్ణు మనోకుల పద్మమయ శ్రీధో మహాలక్ష్మీ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఆగ్రే సర్వదేవానాం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం పద్మగ్రహం దీపాంబుజం దీపధూపే వనస్పతి నానాగంధైపూరిత ధూపోయం ప్రతిగృహ్యతాం నైవేద్యం ఓం భూర్భువస్సః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీయేన ప్రచోదయాత్ స్వప్నం దత్తేన ప్రసిద్ధ్యామి అమృతమసంతో గుడోపహారణై వెజ్జం ఓం ప్రాణ ఈశ్వర ఓం అపాన ఈశ్వర పుణ్యాన ఈశ్వర ఓందాన ఈశ్వర సమాన ఈశ్వర బ్రహ్మణ ఈశ్వర మధ్యే మధ్యే పాన్ మహాలక్ష్మి మహాసరస్వతి శ్రావణ మాస ప్రయోజనకాలే మహాలక్ష్మి అవసర నైవేద్యం ఓం ఈశ్వర మధ్యే మధ్యే పాన్ అమృతమసంతో గుడోపహార నైవేద్యం హప్పయామి ఒకటి ఒక రుద్రస్వం విష్ణు